తర్వాత ఈ మధ్య ఇంకొకటి టాపిక్ గూడా బాగా ఎక్కువ రైజ్ అవుతుంది. ఈ లేడీ అఘోరి గురించి. వర్షిణి అనే ఒక అమ్మాయిని తీసుకొనెళ్లి పెళ్లి చేసుకోవడం. హ్మ్. అంతకుముందు గూడా ఆమెకు ఒక వైఫ్ ఉండడం, ఆమె బయటికి రావడం. మామూలుగా ఏంటి మీ ఒపీనియన్ ఏంటి భయ్యా దాని మీద? లేడీ అఘోర్ అనేది దొంగది. అది ఒరిజినల్‌ది కాదు. అన్ని దొంగ మాటలు. జనాల్ని పిచ్చోళ్ళని చేసి, గుడ్డిగా చేసి, గుళ్ళులోకెళ్ళి పూజలు చేసి, హ్మ్. అనవసరంగా పోలీస్ స్టేషన్ పెట్టిచ్చి వాళ్ళకి దాన్ని హైప్ చేసిర్రు గానీ, హ్మ్. దానంత దొంగదేం లేదు. అదైతే పెద్ద దొంగ. అది హ్మ్. మందిని మోసం చేయనీకొచ్చింది. అమ్మాయిలని పెళ్లిళ్లు చేసుకొని, అమ్మాయిల్ని మోసం చేయడము, ఏమేమి చేస్తుందో తెలవది. అందుకే దొంగ అఘోరి. ఎంబడే దాన్ని శిక్షించి జైలుకేయాలని నేను కోరుకుంటున్నా. మరిప్పుడు ఆ అమ్మాయిని అఘోరిని ప్రేమించిన వర్షిణి పరిస్థితేంటి? ఆ అమ్మాయి గురించి కూడా బయట రకరకాల టాక్ ఇనబడుతుంది. ఆ అమ్మాయి ఏందో పిచ్చిది అర్థం కావట్లేదు. ఆ అఘోరి ఎంబడి పడడం ఏందో, అఘోరి ఎట్లా పడిందమ్మో! ఆ నల్ల ముఖము, ఆ పెదవులు, బుజ్జి తల్లి అనుకోవడం. ఆ అమ్మాయి చదువుకుంది, మంచి అందంగా ఉంది. హ్మ్. మంచిగా ఒకరిని పెళ్లి చేసుకుంటే సెటిల్ అయిపోతది లైఫ్‌లో. హ్మ్. ఉండి దీని ఎంబడి ఎందుకు తిరుగుతుందో నాకు అర్థమైతలేదు. ఏ ప్లాన్ చేసిందో కూడా తెలుస్తలేదు నాకు.